దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరొక శుక్రవారం చూసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీకు అందరికీ శుభాది వందనాలు తెలియపరుస్తుంటున్నాం. ఈరోజు శుక్రవారం కనుకనే మరి ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు. చాలామంది మరి తలంటుకుని మరి ఎంతో ఏమి తినకుండా నిష్ఠతో ఉండేవారు కూడా ఉంటారు. కనుకని ఇక్కడ మనకి ప్రకటన గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందామండి. బైబిల్ తీయండి. మీరు కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే వారం ఉంటాం. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తం రాసిన మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూడండి దేవుని బిడ్డలారా, రక్షింపబడినప్పుడు దేవుడు అంటే ఎంతో ప్రేమ, మందిరం అంటే ఎంతో ఆశ, వాక్యం అంటే ఎంతో ఆసక్తితో పరుగులెత్తుతూ వచ్చావు. కానీ ఒకటి మాత్రం మర్చిపోతున్నావు. ఈ దినాల్లో చూస్తే దేవునికి దగ్గర అవ్వటం మానేసి దేవునికి దూరం అవుతున్నావు. మొదట మరి ఉన్న ప్రేమ అంటే గంటల గంటలు ఇతరులకు లేకపోతే సంఘస్థులు పక్కన వారికి సమయము ఇవ్వకుండా నువ్వే ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. కనుక నీ ఇప్పుడు చూస్తే 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాల లోపే ప్రార్థన ముగిస్తున్నావు. కనుక నీ దేవునికి నీకున్న సంబంధాన్ని కోల్పోతున్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోకుండా ఈ దినం నువ్వు ప్రార్థన చేసే ముందు నిన్ను నువ్వు సరిచేసుకో. దేవుడు నిన్ను ఆత్మీయంగా అభివృద్ధి చేస్తాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని అభివృద్ధి చేసి మహిమపరచునుగాక. ఆమేన్.